ఇప్పటి వరకు వచ్చినటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఎలక్షన్స్లో చూద్దాం. ఒకసారి తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో 234 స్థానాలకు ఎలక్షన్స్ అనేవి జరిగితే అందులో మెజారిటీ దిశగా, అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118కి మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది టీవీకే పార్టీ. విజయ దుందుబి మోగించబోతున్నారు. అలాగే సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి తమిళనాడులో ఉదయం నుంచి కూడా ఎన్డీఏ కూటమి కొనసాగుతోంది సెకండ్ పొజిషన్లో. సో సెకండ్ పొజిషన్లో ఎన్డీఏ కూటమి ఉండగా ఉదయం నుంచి కూడా థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి డిఎంకే ఇప్పుడు సడన్గా సెకండ్ పొజిషన్ ఆక్యుపై చేసింది. 72 స్థానాల్లో డిఎంకే పార్టీ తన లీడింగ్ కొనసాగిస్తోంది. అలాగే మూడో స్థానంలో 54 లీడింగ్ స్థానాలతో బీజేపీ ఉంది. ఇక కేరళం కొద్దాం. కేరళంలో 140 స్థానాలకి ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ 104 స్థానాల్లో ముందంజలో ఉండి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తోంది. అలాగే లెఫ్ట్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ పార్టీ ఏమో 34 స్థానాలకు పరిమితమైంది. అక్కడ బీజేపీ చూసేసరికి 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది కేరళంలో. నెక్స్ట్ అస్సాం చూద్దాం. అస్సాంలో 126 స్థానాలకి ఎలక్షన్స్ అనేవి జరిగాయి. 126 స్థానాల్లో క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ 101 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసే దిశగా ముందుకు వెళ్తోంది. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది అస్సాంలో. అలాగే పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో 30 స్థానాలకు మాత్రమే ఎలక్షన్స్ జరిగాయి. 30 స్థానాల్లో బీజేపీ దాదాపు 21 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే కాంగ్రెస్ కేవలం 4 ప్లేసెస్లో మాత్రమే 4 సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. అదర్స్ ఇక్కడ ఎక్కువగా విజయాన్ని అందుకునే దిశగా ఉన్నారు. ఎందుకంటే 30 మందిలో దాదాపు 5 అదర్ సభ్యులు, ఇండిపెండెంట్ సభ్యులు కావచ్చు, వేరే పార్టీల సభ్యులు కావచ్చు, ముందంజలో ఉండే అవకాశం ఉంది.